బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రోమో చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది కదా. అస్సలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని పైన మనకు కనిపిస్తున్న దానికి లోపల జరుగుతున్న అసలు ఆటకు అస్సలు సంబంధమే లేదు. నిజానికి ఈ టాస్క్ వెనుక ఒక భయంకరమైన స్ట్రాటజీ దాగుంది. అది ఒక కంటెస్టెంట్ను మాత్రం చాలా నిరాశపరచబోతోంది. సో ఆ అసలు కథేంటో, ఆ సీక్రెటేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మా విశ్లేషణలో తేలిన అసలు పాయింట్ ఏంటంటే, ఇది ఫైనల్ టికెట్ కోసం జరిగే పోటీనే కాదు. ఇది పక్కాగా ఓట్ల కోసం ఆడుతున్న ఒక గేమ్. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదా, కానీ ఇదే నిజం. మరి ఈ గేమ్ డిజైన్ వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో, ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ వెనుకున్న నిజాన్ని బయటపెట్టే మన ఫస్ట్ క్లూ ఎక్కడుందో తెలుసా? కంటెస్టెంట్లకిచ్చిన ఆ పాయింట్ల సిస్టంలోనే ఉంది. ఒక్కసారి టేబుల్ చూడండి. ఇమ్మాన్యుయల్కి 150, డెమోన్కి 120, ఆ తర్వాత మిగిలిన వాళ్లందరికీ 90, 80. అంటే టాప్ ఇద్దరికీ మిగతా వాళ్లకి మధ్య చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఈ నంబర్లే మనకు అసలు కథ చెబుతున్నాయి. ఎందుకింత తేడా పెట్టారు? ఈ డేటాని చూస్తే మనకు క్లియర్గా అర్థమయ్యే విషయం ఒకటే. ఈ గేమ్ కావాలనే టాప్లో ఉన్న ప్లేయర్స్ను కిందకు లాగడానికి డిజైన్ చేశారు. పాయింట్ల సిస్టమ్ ఒక క్లూ అయితే, మనకు దొరికిన రెండో క్లూ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలైన ట్విస్ట్ టాస్క్లో లేదు, దానిలో ఉన్న ఒక రూల్లో ఉంది. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకవేళ ఇది నిజంగా ఫినాలే టికెట్ కోసం ఫేర్గా జరిగే పోటీ అయితే, వెళ్ళి వేరే కంటెస్టెంట్ను ఆడకుండా ఆపండి అని బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు? ఆలోచించండి. ఇక్కడ లాజిక్ పూర్తిగా మిస్ అవుతుంది కదా. ఆ విచిత్రమైన రూల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదే అన్నమాట. ఇది స్కిల్ గురించి కాదు, ఫైనలిస్టును న్యాయంగా ఎన్నుకోవడం గురించి, అంతకన్నా కాదు. ఇది 100కి 100% ఓటింగ్ స్ట్రాటజీ. ఒకవైపు అన్యాయంగా ఉన్న పాయింట్లు, మరోవైపు వింతగా ఉన్న రూల్స్, ఈ రెండూ కలిసి హౌస్లో ఏం చేశాయో తెలుసా? హౌస్మేట్స్ను సహజంగానే గ్రూపులుగా విడగొట్టాయి. అక్కడితో మొదలయ్యాయి అసలైన మైండ్ గేమ్స్. చూడండి, ఇక్కడ హౌస్ రెండుగా ఎలా విడిపోయిందో. ఒకవైపు భరణి, తనుజ, సుమన్. మరోవైపు ఇమ్మాన్యుయల్, డెమోన్, సంజన. ముగ్గురు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎవరైనా ముందుకు వెళ్లాలంటే టాప్ ప్లేయర్లను కిందకు దించాలి. దీంతో ఇమ్మాన్యుయల్, డెమోన్ ఇద్దరూ డేంజర్ జోన్లోకి వచ్చేశారు. ప్రోమోలో ఇమ్మాన్యుయల్ చెప్పిన ఈ మాటలు చాలా కీలకం. అతను సంజనతో డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక హింట్ ఇస్తున్నాడు. గేమ్ టై అవ్వాలంటే నువ్వు వాళ్ళకోటెయ్యాలి అని. అంటే తనకు ఓటెయ్యొద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది ఎంత తెలివైన మైండ్ గేమో చూడండి. ఇప్పటిదాకా మనం చూసిన క్లూజ్ అన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది అస్సలైన బ్రేక్ త్రూ. ఈ పజిల్ని కంప్లీట్ చేసే ఆఖరి ముక్క మనకు బయటినుంచి లీకైన ఒక సమాచారం ద్వారా తెలిసింది. ఈ ఒక్క లీక్ మొత్తం గేమ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ లీక్ ప్రకారం అసలు కథ ఇది. హౌస్లో వాళ్లు ఆడుతున్న ఈ టాస్క్ అంతా కేవలం ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక సీక్రెట్ లైవ్ ఆడియన్స్ ముందు నిలబెట్టడానికే. 20 మంది ఆడియన్స్ వాళ్ళిద్దరిలో ఒకరికి ఓటేస్తారట. అన్నింటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ విషయం హౌస్మేట్స్కు అస్సలు తెలీదు. ఓకే, ఇప్పుడు ఈ క్లూలన్నింటినీ కలిపి చూద్దాం. బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ వేసిన ఆ బ్రిలియంట్, కాంప్లెక్స్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు బయటపడబోతోంది. ఇప్పుడు లాజిక్ అర్థమైందా? ఒకవేళ టాప్ ప్లేయర్స్ అయిన ఇమాన్యుయల్, డెమాన్ రోజు గెలిస్తే అదే ఓటపీల్ చూసి చూసి బోరు కొడుతుంది. అందుకే వేరే వాళ్లకు కూడా ఛాన్స్ రావాలి, కొత్త ఫేసెస్ ఆడియన్స్ ముందుకు వెళ్ళాలి, షోలో వెరైటీ, డ్రామా పెరగాలి. అందుకోసమే ఈ గేమ్ ఇలా డిజైన్ చేశారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇది ఫైనలిస్ట్ టాస్క్ కాదు. ఇది ఓట్ల కోసం ఏర్పాటు చేసిన ఒక పెద్ద స్టేజ్. ఈ ఒక్క పాయింట్ ఈ వారం జరిగిన సంఘటనలన్నిటినీ ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. కానీ ఇంత కాంప్లెక్స్ స్ట్రాటజీ అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుందా, లేకపోతే హౌస్లో మరింత గందరగోళానికి దారితీస్తుందా? రాబోయే ఎపిసోడ్స్ చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది.